హలో అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మి వ్లాగ్స్. ఈరోజు చింత చిగురుతో వచ్చేసానండి. ఈ సీజన్లో దొరుకుతుంది చింత చిగురు. మనం సీజన్లో వచ్చేది దేన్ని కూడా మిస్ అవ్వకూడదు. అన్నీ మనకి హెల్త్కి సంబంధించినయే. చింత చిగురిని ఇలా అరచేతిలోకి తీసేసుకొని ఇలా స్లోగా నలుచుకుంటే ఆకులు సపరేట్ అయిపోయి ఇలా పుల్లలు మిగులుతాయి అన్నమాట. ఇలా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ చింత చిగురిని ఎలా క్లీన్ చేయాలి అనేది కొంతమందికి తెలియదు. అందుకే ఈ వీడియో చూపించాను. చూసారా, ఇలా మొత్తం అంతా చక్కగా రెడీ చేసేసుకొని మనం పక్కన ఉంచుకోవాలి. నేను 1/2 కేజీ మటన్ తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు కూర పొయ్యి మీద పెట్టడం కోసం కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. కుక్కర్ గిన్నె అయితే కొంచెం మందంగా ఉంటుంది. మనం కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ ఇలా సపరేట్గా వండాలి అనుకున్నప్పుడు కాస్త మందం గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది. మరి కూరకి సరిపడగా ఆయిల్ వేసేసి 2 పెద్ద ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి దోరగా వేగిన తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసాను. ఇది కాస్త అలా తిప్పేసేసి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్, చిన్న స్పూన్ కాబట్టి 3 వేసాను. మామూలుగా అయితే 1.5 స్పూన్ వేసుకోండి. పెద్ద స్పూన్ అయితే కూరకు సరిపడగా ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు కూడా వేసేసి మొత్తం చక్కగా ముక్కలకు పట్టే వరకు ఇలా కలపాలన్నమాట. ఇలా కలిపేసేసి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీనిలోకి మసాలాలు ఎక్కువ అవసరం లేదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మొత్తం తిప్పేసి సిమ్లో పెట్టి మూత పెట్టేశాను. కూరలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందన్నమాట. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోండి. కొంచెం ముదురుగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది మీడియంలో పెట్టి మూత పెట్టి ఒక 1/2 అవర్ని వదిలేయాలి. ఇప్పుడు అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఒక 2 ఇంచుల కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ పట్టేసుకొని తెచ్చేసుకుందాం. ఇంతేనండి, ఇదొకటే మసాలా. కావాలంటే లాస్ట్లో గరం మసాలా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు 1/2 అవర్ అయిపోయింది. కూర చూద్దాము ఎంతవరకు ఉడికింది అనేది. 3/4 వంతు కూర ఉడకాలి మనకి. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా గెంటితో ఒకసారి కలిపేసేసి ఎక్కడ అడుగు పట్టలేదు చూసారా, చాలా బాగుంది. మంచి గుమ్మగుమ్మలాడే స్మెల్ అయితే వచ్చేస్తుందండి. స్పూన్తో ఇలా చెక్ చేసుకున్నాను. 3/4 వంతు ఉడికిపోయింది. కొంచెం 3/4 వంతు కన్నా 1% ఎక్కువే ఉడికింది. అయినా కూడా చింత చిగురు ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా వేసేసుకొని దీనిలో కొంచెం కొబ్బరి వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా 1 స్పూను, ఫుల్ స్పూన్ వేసేసాను. ఒకసారి తిప్పేసేయాలి. ఇప్పుడు ఇందులో చింత చిగురు, మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ చింత చిగురు, ఇది వేసేసి ఒకసారి తిప్పుకోవాలి. మీకు పులుపు ఇంకా కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇది నలిస్తే 150 గ్రాముల దాకా వచ్చింది. అది మొత్తం వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. ఇది ఒకసారి కలిపేసేసి మూత పెట్టాలి. చూసారు ఎంత సింపుల్గా రెడీ అయిందో. ఆ గ్రేవీ, ఆ టెక్స్చర్ ఎంత బాగుందంటే అసలు ఆ చింత చిగురు వేసిన తర్వాత ఆ స్మెల్ చూస్తుంటేనే అసలు ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇదిగోండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి చక్కగా కూర రెడీ అయిపోయింది. ఈ టెక్స్చర్ ఉండాలన్నమాట. కూర అయితే చాలా బాగుంది. మరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఈ మటన్ కర్రీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పొన్నూరు లక్ష్మి వ్లాగ్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.